నువ్వు స్త్రీ అయినా పురుషుడువైనా పిల్లోడువైనా పాపవైనా బిడ్డవైనా ఎవరైనా సరే నువ్వు ఉన్నావంటే తల్లి పాత్ర ప్రథమమైందన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇఫ్ దేర్ వాజ్ నో మదర్ టు యూ, యూ కుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్. భూలోకం రావడానికి యేసు ప్రభుకు కూడా ఎవరు అవసరం వచ్చారండి? తల్లి అవసరం వచ్చింది. కాబట్టి తల్లి యొక్క పాత్ర గణనీయమైంది, విలువైంది, అనిర్వచనీయమైంది. తల్లి పాత్ర లేకుండా ఈరోజు నువ్వు ఇక్కడ లేవో. ప్రపంచ దేశాల్లోనిది తన ఏర్పరచబడిన జనాంగాన్ని తీసుకొని రావడానికి దేవుడు ఒక్కసారి ఆలోచించినప్పుడు, ఇస్సాకును తీసుకొని రావాలి, ఇశ్రాయేలును తీసుకొని రావాలని ఆశించినప్పుడు దేవుడు కనిపించింది ఒక గొడ్డుబారిన తల్లి, తన పేరే శారా. ఈరోజు ప్రపంచ దేశాలకు ఆశీర్వాదంగా ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని రావడానికి ఒక బిడ్డని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు అలనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న తల్లి పేరు మనందరికీ బాగా పరిచయం. ఎవరండి? రెబెకా. కరువులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి ఏర్పాటు చేసుకున్న యోసేపుని కనడానికి కొరకు ఏర్పాటు చేసింది ఎవరు తెలుసా? రాహేల్ తల్లిని. బానిసత్వంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఒక మహా సైన్యంగా నాయకుని బయటకు తీసుకొని రావడానికి ఆ రోజు ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది మోషే అనుకుంటే పొరపాటు. ఆ మోషేని పరిచయం చేసిన కనిపించిన యొక్కబేతుది పాత్ర. ఒక్కసారి ఆలోచిస్తే ఇశ్రాయేల్ ప్రజలు చీకటిలో, ఆత్మీయ చీకటిలో జీవిస్తూ ఆత్మీయంగా పతనం అయిపోయినప్పుడు వాళ్ళలో తిరిగి ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి దేవుడు ఒక్కసారి తిరిగి చూస్తే దేవుని కనిపించింది ఒక గొడ్రాలు, తన పేరే హన్నా. ఆ హన్నా లేకపోతే సమయంలో వచ్చేవాడు కాదు. ఆ సమయంలో లేకపోతే ఆత్మీయంగా భ్రష్టు పట్టిపోయిన ఇశ్రాయేలు ప్రజల్లో ఉజ్జీవం వచ్చేదే కాదు, దేవుని స్వరం వినిపించబడేదే కాదు. ఈ మానవాళిని రక్షించడానికై తన సొంత కుమారుని లోకానికి పంపించడానికి ఏ సాధనం దొరికితే బాగుందని ఆలోచిస్తున్నప్పుడు అలనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక ధన్యురాలిని, తన పేరే మరియమ్మ. ఏ సోదరుడా, యూనేకులు లేకపోతే తిమోతి లేడు, తిమోతి లేకపోతే ఎఫెసు సంఘ భవిష్యత్తు లేదు. ఈరోజు మన కళ్ళ ముందు ఇంత ప్రపంచం కనిపిస్తుందంటే కనిపించని తెర వెనకల తల్లులు ఎందరో. ఆ తల్లి పాత్ర కానీ ఒకవేళ నువ్వు మర్చిపోతే, ఒకవేళ ఇది చిన్నదేలే అని అనుకుంటే దయచేసి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈ వాక్యం నీ కొరకే.